అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ మార్కండేయ. మన ఛానల్లో అగ్ని పరీక్ష రివ్యూస్ కానీ అలాగే బిగ్ బాస్ రివ్యూస్ కానీ ఉండబోతాయి అనమాట. ఇంకా మీరు లైక్ కొట్టకపోయినా కానీ వెంటనే ముందుగా అయితే లైక్ అయితే కొట్టుర్రి. గట్లనే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరనమాట. ఇక మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ అయితే రాయిరి. ఇక ఈ రోజు ఎపిసోడ్ మాత్రం సాదా సీదాగా జరిగిపోయినట్టే అనిపించింది. కానీ ఒక ఇన్స్పిరేషన్ అమ్మాయి అయితే వచ్చిందనమాట. ఇన్స్పైర్ స్టోరీ అనమాట. అది చూస్తూ ఉంటే కొంచెం ఎవరైనా సరే మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. రాజకుమారి స్టోరీ. సో నాకైతే నిజంగా వెరీ వెరీ సూపర్ అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించింది, ఎపిసోడ్ ఎట్లా చూసినా కామెంట్ అయితే రాయిరి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సృష్టి అనే ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట. తను ఒక మోడలింగ్ అనమాట. తను వస్తూనే ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చింది. అందరినీ మంచిగా ఇంప్రెస్ చేసింది. అందరితో మంచిగా మాట్లాడింది. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పింది. అండ్ తన గురించి చెప్పు అంటే కనుక తనకి మోడలింగ్ అంటే ఇష్టం అనమాట. సో ఆ మోడలింగ్ అని ఇష్టం ఉన్నప్పుడు ఇక తను ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నువ్వు అక్కడ పిక్నిక్లు వేసుకోవాలి, అది వేసుకోవాలి, నువ్వు బట్టలు లేకుండా ఉండాలి, అంత వరెస్ట్గా ఉంటుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అట్లా మాట్లాడిందంటే వద్దు అని చెప్పడానికి కూడా చంపమిగం కొడితే చెవు ఏదో పగిలిపోయిందంటే ఇంకెక్కువ పగిలిపోతే కనుక సర్జరీ అయ్యేదని అట్లా చెప్పింది అనమాట. సో ఇంత వరెస్ట్గా బిహేవ్ చేసిందంట అతను. సో అయినప్పటికీ కూడా అది బ్రేకప్ చేసుకొని తనైతే ముందుకు వెళ్తూ ఉందంట. తనైతే తన స్టోరీ మాత్రం ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. అంటే మంచిగా అంటే తను కొంచెం బాగా ఎనర్జెటిక్ అరే ఉండాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మంచిగా ఉంటుంది, పర్ఫెక్ట్గా మోడలింగ్ మంచిగా మాట్లాడుతుంది అని కూడా నాకైతే మంచిగా అనిపించింది. అండ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లు అయితే రాయిరి. తనకైతే ఒక టాస్క్ అయితే ఇచ్చిరనమాట. చపాతీ పిండి కలపాలంటే బిగ్ బాస్కి పోతే నువ్వు అన్ని పనులు చేయాలి అని చెప్పేసి నేను అన్నింటికి రెడీగా ఉన్నా అన్నప్పుడు ఇంకా అమ్మాయికి అయితే ఇక చపాతీలు చేయాలి అన్నప్పుడు పిండి కలుపుతూ ఉంటుంది. ఆ శ్రీముఖి అయితే జగ్గు తీసుకొని అటు ఇటు వెళ్ళాడుతూ ఉంటుంది అనమాట. ఇదే టాస్క్ అని చెప్పేసి మొత్తానికైతే కొంచెం ఎంటర్టైన్మెంట్గా మంచిగానే అనిపించింది అనుకోర్రి. ఇక గ్రీన్ అయితే ఒలిచ్చు చెప్తా ఒక నిమిషం అండి. అభిజిత్ అలాగే నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ గారు అయితే రెడ్ ఇచ్చేసారు అనమాట. ఇక దాని తర్వాత పూజారి వచ్చిండు. ఏంటి గంట పట్టుకొని వచ్చిండు అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత ఆయన ఏం చేసిండంటే అందరికీ బొట్టు పెట్టి ఇక ప్రసాదం అయితే ఇచ్చిపోయిండు అనమాట. ఏంది గిద్ద ఏంది అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయిండు. ఇక జడ్జెస్ కూడా కొంచెం షాకింగ్ అయిపోయారు అనమాట. మళ్ళీ వెంటనే ఆయన వచ్చేసిండు అనమాట. వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని అయ్యప్ప సాధు అన్నమాట ఆయన పేరు. ఇక ఆయన వచ్చేసి ఏం చెప్పిండు అంటే ఆయన ఎక్కడికైనా వెళ్తే కనుక అంటే ఎక్కడికైనా కాదు కానీ భీమవరం అనమాట. అలాది భీమవరంలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తను పూజలే చేయాలి కానీ ఇటువంటివి చేయకూడదు అని చెప్పితే అట్లెట్లా పూజలే ఎందుకు చేయాలి అని చెప్పేసి నాకు ఫ్యాషన్ ఉంది, నేను అన్నింటిలోనూ వస్తాను అని చెప్పేసి అట్లా చెప్పిండనమాట. కానీ ఇక్కడ జడ్జెస్ ఎవరు ఇంప్రెస్ అవ్వలేదు. మీరు ఇక్కడ రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ముగ్గురు రెడ్ అయితే ఇచ్చేసారనమాట. అయితే నాకంటే బెస్ట్ పర్సన్ మీకు ఇంకెవ్వరు దొరకరు అని కూడా అనుకుంటా పోతాడు అనమాట. సర్లే మీకంటే బెస్ట్ పర్సన్ మేము వెతుకుతామని చెప్పేసి ఇంకా నవదీప్ అయితే అనేసాడు అనమాట. తర్వాత అపర్ణ అనే అమ్మాయి అయితే వచ్చిందనమాట వైజాగ్ నుంచి. వస్తూనే తన షూస్కి లేస్ అనేది సరిగ్గా కట్టుకోలేదు. ముందు షూస్కి లేస్ కట్టుకోవాలని చెప్పేసి ఇక నవదీప్ అయితే చెప్పేసిండు అనమాట. కానీ తిను చాలా ఏడ్చింది. రిజెక్టేషన్ని తీసుకోలేకపోయింది అనమాట. తను ఒక ట్రైనర్ అనమాట. ఇక అందరికీ ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటుందంట. సో ట్రైనింగ్ అంటే రన్నింగ్ అదే పోలీస్కి కానీ ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకందరికైతే ఇన్స్టిట్యూట్ పెట్టి 6 నెలలు అవుతుందంట. వాళ్ళందరికైతే ట్రైనింగ్ చేస్తూ ఉంటుందంట. ఇక బిగ్ బాస్కి రావడం అనేది ఆమె కళ అనమాట. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిందంట. కానీ ఇక్కడ ముగ్గురు నీ ట్రైనింగ్ ఏదైతే పెట్టినావో దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే కనుక మేము స్టోరీలోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ముందు తీసుకెళ్తాము నువ్వు అని చెప్పేసి చెప్తారనమాట. ఇది నీకు కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్తారు. చెప్పినా కానీ తను ఏం చేస్తుందంటే తను ఏడుస్తూ ఉంటుంది. రిజెక్షన్ అసలు తీసుకోలేకపోయింది. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పేసి మస్తు ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ బిందు మాధవి రెడ్ ఇచ్చేస్తుంది. ఇక తర్వాత అభిజిత్ రెడ్ ఇచ్చేస్తాడు. ఇక తర్వాత నవదీప్ గారు ఏమి ఇస్తావు అనేసరికి అలా తను తీసుకోలేకపోతుంది. వద్దు నేను పోతాను అనుకుంటా ఏడుస్తూనే ఉంటుంది. ఇక మస్తు బాధపడుతూ ఉంటుంది అనమాట. అరే ఏంటి వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఎందుకు ఏడవాలే, మనకు బిగ్ బాస్ తప్పితే వేరే లైఫ్ లేదా, అవసరమా గింత ఏడుపుడు అని నాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కడైనా సరే మనం వెళ్ళినాం అనుకోండి ఓడిపోతాం గెలుస్తాం రెండూ ఉంటాయి. బట్ మనం ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవాలని అవసరం లేదు, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తట్టుకునే గుండె అయితే మనకు ఉండాలి. ఇక గట్ల లేకపోతే కనుక చాలా కష్టం. అండ్ నాకు తను అంతలా ఏడుస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఇప్పుడు ఏడిస్తే ఇచ్చేస్తారా అంటే అట్లా కాదు. నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక వాళ్ళు ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకుంటున్నారు, ఎవరిని వద్దనుకుంటున్నారో వాళ్ళనైతే వద్దనుకుంటున్నారు అనమాట. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో మంచిగా ఇంగ్లీషు మాట్లాడిన వాళ్ళని అన్ని బాడీ బిల్డ్ చూపించిన వాళ్ళని, ఫిజిక్స్ మంచిగా గట్టిగా బాడీ ఉన్న వాళ్ళని, ఇక
డ్రమ్ములు గిమ్ములు మోస్టర్లను తీసుకుంటారు అనమాట. కొంచెం ఎందుకో గత్తర బిత్తర ఉన్న వాళ్ళని తీసుకోవడం లేదని నాకైతే అనిపించింది. ఇక ఆ అమ్మాయిని కూడా నువ్వు గత్తర బిత్తర వేస్తున్నావు కూడా అనేసారు అనమాట, అపర్ణ అనే అమ్మాయిని. ఇంకా తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చిండు, అబ్బాయి పేరు ఏంటంటే, ఇక నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ వచ్చేసి ఆయన పేరు రామకృష్ణ అనమాట. ఇక రామకృష్ణ వస్తూనే శ్రీముఖి అక్క దగ్గర అయితే బ్లెస్సింగ్ తీసుకుంటా అంటాడు. ఏం బ్లెస్సింగ్ తీసుకుంటాడు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఆయన ఏం చేసిండు, ముందుగలితే షర్ట్ ఇప్పేసి ఇక చేతులతో ఇట్లా నించోని కాలు మీకు లేపి అక్క ఆశీర్వదించు అక్క అని చెప్పేసి అంటాడు అనమాట. తమ్ముడు ఆశీర్వదించడం అని చెప్పేసి అంటుంది అనమాట. ఇక ఈయనను చూస్తూ ఉంటే నాకు ఎందుకో కొంచెం వీళ్ళు ఏం చేసిరంటే బాడీ బిల్డ్ ఉందని చెప్పేసి మిగతా ఇద్దరైతే గ్రీన్ ఇచ్చేసారు, బిందు మాధవ్ గారు అయితే రెడ్ ఇచ్చేసారు. ఎందుకు అనుకుంటున్నారా, బిందు మాధవ్ అంటే ఒక అమ్మాయి కంటే డైరెక్ట్గా పోయంటే ఈయన కిస్ చేస్తాడంట. సో అట్లెట్లా చేస్తావు అని చెప్పేసి నేనైతే చెంప వాళ్ళ కొడతా అంటే అది మీ ఒపీనియన్ అని చెప్పేసి. ఏమో నాకు ఈయన కొంచెం ఎట్లా అంటే ఎందుకో నచ్చలేదు. మళ్ళీ ఇతను మోటివేషన్ వీడియోలు అయితే వేస్తూ ఉంటాడంట, మోటివేషన్ చెప్తూ ఉంటాడంట. సరే నేను లవ్లో ఫెయిల్ అయినా నాకు మోటివేషన్ చెప్పు అంటే కనుక కరెక్ట్గా ఇంప్రెస్ చేయలేదు. మరి ఎందుకు గ్రీన్ ఇచ్చారో అర్థం కాలేదు. ఇక మొత్తానికి అయితే గ్రీన్ ఇచ్చి రెడ్ అయితే బిద్దుమా దగ్గర ఇచ్చారు అనమాట. పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు, బాడీ బిల్డ్ చూపించారు, డ్రమ్ములు మోస్తా అన్నాడు, అదే కథ జరిగిందనమాట. నవదీప్ అయితే రెడ్ ఇచ్చేసిండు అనుకోర్రి. మరి గ్రీన్ ఎవరు ఇచ్చిర్రు ఒక నిమిషం చెప్తా ఆగండి. డ్రమ్ము మోసి ఎవరంట అని చెప్పేసి ఇక దాన్ని ఏమంటారు కుఫు మాడిండు మన నవదీప్ అండ్ రామకృష్ణ. నచ్చినట్టుంది మన అభిజిత్కి. ఇక అభిజిత్ ఏం చేసేసిండు, అభిజిత్ గ్రీన్ ఇచ్చిండు అనుకుంటా, గ్రీన్ ఇచ్చేసిండు అభిజిత్. కానీ బిందు మాధవి గారు అయితేనేమో రెడ్ ఇచ్చేసిండు అనమాట. ఇక తర్వాత అత్తరం బిత్రం అన్నట్టుగా ఒక 4-5 అయితే వచ్చేసారు అనమాట. ఇక వాళ్ళందరినీ టకా రిజెక్ట్ చేసి పడేసారు. ఇది మీకు కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్పేసి. ఇక తర్వాత వచ్చింది చూడుర్రి రాజకుమారి, కథలో రాజకుమారి అనుకుంటా. సో నిజంగా వెరీ వెరీ ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట. ఈమె చూడడానికి నల్లగా ఉంటుంది. అయితే నల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే వెళ్ళినా కానీ నల్లగా ఉన్నావు ఉంటారు. కానీ నల్లగా ఉన్న వాళ్ళలో కూడా మంచి ఆణిముత్యం లాంటి వాళ్ళు ఉంటారు. నల్లగా ఉన్న వాళ్ళ లాంటి వాళ్ళు కూడా చాలా డేంజరస్ ఫెలోస్ కూడా ఉంటారనమాట. ఇక అది ఎవరికో ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి. అయితే ఈమె స్టోరీ వచ్చేసి నవదీప్ ఏడ్ చేస్తాడు, బిందు మాధవ్ ఏడ్ చేస్తుంది అండ్ అభిజిత్ ఏడ్ చేస్తారు, బాధపడుతూ ఉంటారు ఫుల్ అందరూ. నవదీప్ అయితే కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఆగనే అనమాట. ఈమె స్టోరీ ఏంటంటే కనుక చిన్నప్పుడు పెళ్లి చేసేసిరంట వాళ్ళ మామయ్య ఏం చేసేసిండు, నల్లగా ఉందని చెప్పేసి వదిలేసి 3 నెలలకే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట. ఇక ఆ అమ్మాయికి మళ్ళీ అది అయ్యిందో లేదో మళ్ళీ వెంటనే ఈమెకి ఇంకొక అబ్బాయికి పెళ్లి చేసిరంట. ఇక మరి ఆ అబ్బాయి ఈమెకి 3 పిల్లలంట. మరి ఆ అబ్బాయి మంచిగా చూసుకుంటున్నాడు అంటే కనుక కొంచెం కూడా బాధ్యత అనేది లేదనమాట. అసలు పెళ్ళి పిల్లలు అసలు ఏంటి రెస్పాన్సిబిలిటీ అనేది లేదనమాట ఆయనకి. లేకపోవడం వలన ఇక ఈమెనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి రీల్స్ చేసుకుంటూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ అయ్యి 1,00,000 సబ్స్క్రైబర్స్ దాకా సంపాదించిందంట. ఇక దాని తర్వాత ఆమె చేసుకుంటూ పోతా నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట, బైక్ యాక్సిడెంట్లో ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. డ్యామేజ్ అయిపోవడం వలన ఏం జరిగిందంటే పిల్లలు కూడా తన దగ్గర రాలేకపోయారంట. అరే నేను ఇన్నేళ్ళు కష్టపడుతుంది నా పిల్లల కోసమే మరి నా పిల్లలు నా దగ్గర రాకపోయేసరి కానీ అని చెప్పేసి మస్తు బాధపడదంట, మస్తు ఏడిచిందంట. ఇక దాని నుంచి కూడా తను బయట పడే మళ్ళీ ఏ ఫేస్ తోటైతే ఏ నల్లగా ఉన్నానని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసారో ఆ నలుపుతోటి నేను ఏం ఫిల్టర్ పెట్టుకోకుండా ఇక నేనైతే ఇండస్ట్రీలో అయితే అడుగు పెట్టాలి, నేను నా పిల్లల కోసం ముందుకు వెళ్ళాలి అండ్ ఫైనాన్షియల్గా నా పిల్లలకు మంచి సపోర్ట్ ఉంటుంది, నాకు కూడా ఫేమ్ వస్తుంది అని చెప్పేసి నేను ఈ బిగ్ బాస్కి వస్తున్నాను అని చెప్పింది అనమాట తను. ఇక వాళ్ళ హస్బెండ్ మాత్రం కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి, మరి ఇదంతా మీ హస్బెండ్ చూస్తున్నారు కదా మరి ఏంటి అంటే కనుక నాకు సంబంధం లేదు, ఈయన ఏమన్నా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక బిందు మాధవి గారు హస్బెండ్ అని చెప్పేసి రాస్తుంది అనమాట ఒక 4-5 పేపర్ల మీద. ఇక రాస్తుంది ఈ హస్బెండ్ అని ఒక్కొక్క పేపర్ చేసుకుంటూ నువ్వు చెప్పాలి, ఒక్కొక్క పేపర్ చూపించుకుంటూ హస్బెండ్ గురించి అన్నప్పుడు తను చెప్తుంది హస్బెండ్ అంటే ఒక పెళ్ళి చేసుకొని పెళ్ళాన్ని సాగుతా అనుకుంటేనే పెళ్ళి చేసుకోవాలి, గటువంటి వాడు అసలు పెళ్ళే చేసుకోవద్దు అని చెప్పి చించి పడేస్తూ ఉంటుంది. హస్బెండ్ అంటే భార్య బిడ్డల్ని మంచిగా చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఇంకొకటి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు వాళ్ళ 30 ఏళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాకముందు
చెత్తగా ఉంటాడు. కానీ పెళ్ళి అయితే మారుతాడని తెలిసి ఆ 30 ఏళ్ళ కొడుకుకి పెళ్లి చేస్తారు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ భార్య పడుతున్న బాధ, ఆడపిల్ల పడుతున్న బాధ ఎవరికి సంబంధం ఉండదు, కానీ ఆ భార్యకే సంబంధం ఉంటుంది. అటువంటి వానికి ఎట్లా పెళ్లి చేస్తారు, పెళ్లి చేయొద్దు కదా, అదే మీ కూతురు అయితే అట్లనే పెళ్లి చేస్తారు, అన్ని విషయాలు తెలిసి కూడా అని చెప్పేసి చించి పడేస్తుంది అనమాట. ఇక ఏ తల్లిదండ్రులు అయినా సరే కానీ ఆడపిల్ల కష్టంలో ఉన్నప్పుడు సర్దుకుపోయి సంసారం చేయి అని చెప్పేసి అంటారు. గట్ల ఎందుకు అంటారు? చచ్చిపోయిన తర్వాతనేమో మాకు ఎందుకు చెప్పలో మేము చూసుకుంటాం అంటారు, కానీ బతుకున్నప్పుడేమో మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. చచ్చిపోయిన శవానికి ఇస్తారు కానీ బతుకున్న మనిషికైతే ఇయ్యనియరు అని చెప్పి టక్క జింపేస్తూ ఉంటుంది అనమాట. అండ్ భర్త అనేవాడు ఏది చేత కాకున్నా సరే కానీ భార్య మీద ఇట్లా పడితే అట్లా మాట్లాడతారు, లేనిపోని నిందలు పెడతాడు, కొట్టుడు తిట్టుడు పెడతారు. అదేదో వాడు పని చేసి సంపాదించి భార్య బిడ్డను చూసుకుంటే అయిపోతుంది కదా, ఆడదాని మీద చూపించడం ఎందుకు అని చెప్పేసి చించి పడేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, నేను నల్లగా ఉన్నాను అని చెప్పేసి అందరు రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక ఇట్లనే నేను నన్ను చూసి ఇంకా అందరు ఎవరైనా ముందుకు రావాలని చెప్పేసి ఈ బిగ్ బాస్కి ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పేసి చించి పడేస్తూ ఉంటుంది అనమాట. ఇక ముగ్గురు గ్రీన్ ఇచ్చేస్తారు. 15 కంటెస్టెంట్ అయితే అయిపోతుంది. అండ్ ముగ్గురు నిజంగా మస్తు అనిపిస్తుంది. అండ్ నవదీప్ గారితో అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటారు, రాక్ స్టారా ఇది అంటారు కదా, మూన్ వాక్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, తను తెలుగు ఉల్టా రాస్తుంది అనమాట. అద్దంలో కనబడితే లైట్ మంచిగా కరెక్ట్గా కనబడుతూ ఉంటుంది. అండ్ నవదీప్ గారు గురించి ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. మీ సినిమాలో నేను చందమామని కాకపోయినా కానీ మీరు నా లైఫ్లో చందమామ అన్నట్టుగా. అండ్ ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. నవదీప్ గారు కూడా ఐ లవ్ యూ టు యువర్ స్టోరీ, ఐ లవ్ యూ టు యువర్ ఇన్స్పిరేషన్ స్టోరీ, ఐ లవ్ యూ అది అని చెప్తూ ఉంటారు అనమాట. అండ్ మొత్తానికి ముగ్గురు గ్రీన్ ఇచ్చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. అండ్ లయ హైదరాబాద్ నుంచి వస్తుంది, చోటా పిల్ల వచ్చి ఇన్నంతసేపు గడ వాగింది నిజంగా మస్తు అనిపించింది. చోటనే ఇప్పుడే గింతుంటే నేను 10th క్లాస్ ఇంకా బుడ్డగా ఉంటాయి అని చెప్తుంది అనమాట. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, నేను కూడా బిగ్ బాస్ హౌస్కి రావాలని అంత ఫేమస్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక కున్నవా చాక్లెట్ పేమ్ అని చెప్పేసి మంచిగా తీన్మార్ డ్యాన్స్ వేస్తుంది. అండ్ నవదీప్ కూడా పోయి మంచిగా తీన్మార్ డ్యాన్స్ చేస్తారు. ఇక నాకు అనిపించింది గ్రీన్ ఇస్తారు అనిపించింది పిల్లకి, చోటా భీమ్కి. ఇక మంచిగా సూపర్ డ్యాన్స్ అయితే వేసారు అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? చోటా పిల్ల మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లు అయితే రాయిర్రి. అండ్ శ్రీముఖి వచ్చి ఏం చేస్తాను, టాస్క్ ఇస్తుంది అనమాట. నువ్వు ఉన్నవే బక్కగా, నువ్వు ఎట్లా టాస్క్లు అది ఎట్లా చేస్తావంటే, నేను చూడడానికి బక్కగా ఉన్నాగా అని చెప్పేసి నాలో మస్తు స్ట్రెంత్ ఉంది, కరెంట్ తీగ సన్నగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే ఎట్లుంటుంది, నన్ను కూడా గట్లనే అని చెప్పేసి చెప్తుంది అనమాట. అండ్ శ్రీముఖి కొన్ని మూటలు అయితే వేస్తుంది అనమాట. దాంట్లో ఒక 7 కిలోలు ఒక్కొక్కటి 1.5 కిలోన్నర ఉంటుంది అనమాట. 7 మూటలు అయితే వేస్తుంది. అంటే మొత్తం ఎన్ని కిలోలు ఉంటుంది అంటే 10 కిలోలు. నేను మ్యాథ్స్లో వీక్లో మ్యాథ్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది ఎన్ని కిలోలు ఉంటుంది మీరు కూడా కామెంట్లు అయితే రాయిరి. 7 మూటలు వేసింది, ఒక్కొక్కటి 1.5 కిలోన్నర. మొత్తం ఎన్ని ఉంటాయి బెబ్బే రాదంట. ఇక మొత్తానికైతే పొట్టి పిల్లలు అయితే పంపించేస్తారు అనమాట. తర్వాత ఒక 4-5 వస్తారు, వాళ్ళందరికీ టాటా బాబాయ్ రామ్ అని చెప్పేస్తారు అనమాట. వాళ్ళకు ఏం తీసుకోరు, ఏదో మాట్లాడిరా చేసిరా అన్నట్టుగా స్క్రిప్ట్ మొత్తం కట్టింగ్ అని చేసుకుంటా ఇచ్చేస్తారనమాట. మళ్ళీ తర్వాత ఒక అబ్బాయి వస్తాడు. తర్వాత వెంకీ అని ఒక అబ్బాయి అయితే వస్తాడనమాట. ఇక తను వస్తూ ఇక చెప్తున్నా కదా, వచ్చిన వాళ్ళందరూ బాడీ బిల్డర్ అనమాట. ఇక తర్వాత అయితే ఇక నువ్వు ఒక సోల్జర్వి, ఒక ఆర్మీవి, ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు అన్నప్పుడు మొత్తం చేసి చూపిస్తాడు అనమాట. అయితే ఇతను రాసిందంట, ఇంకొక జన్మ అంటూ ఉంటే బురదలో పందిలా పుడతా అని చెప్పేసి. ఎందుకు అట్లా రాసినామంటే, అది ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, నిమ్మలంగా ఎవరైనా కోసుకొని తింటే పోతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. మరి ఇప్పుడు అంటే నాకు డ్రీము అది అని చెప్పేసి, ఈ జన్మ కష్టపడతా కానీ వచ్చే జన్మలో చేస్తా అట్లా అంటే ఈయనకైతే ఒక సెటప్ చేసి పెడతారు అనమాట. బురదలో పంది అన్నావు కదా అని చెప్పేసి గిరిద అంతా తీసుకొచ్చి పెడతారు. మస్తు బొలుతూనే ఉంటారు. కానీ అక్కడ గ్రీన్ మాత్రం ఒక్క నవదీపే ఇస్తాడు. నాకు ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇతను చూస్తే. మరి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఈయనకి ఇచ్చే వాళ్ళు ఉప్పల్ బాలకు ఇచ్చుంటారన్నా మంచిగా ఉంటుండే కదా. ఏమంత ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు, ఏమంత మంచిగా అనిపించలేదు. కానీ ఉప్పల్ బాలకు ఇచ్చుంటే బాగుండేదేమని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్లు అయితే ఖచ్చితంగా రాయరే. తన ఫ్యామిలీ కోసము తను కోల్పోయి ఒక ఆడామెలాగా చీర కట్టుకొని ఎన్నో రీల్స్ చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉన్నాడు. ఈయన మీద నాకు ఉప్పల్ బాలే బెస్ట్ అనిపించింది. కానీ ఈయన గ్రీన్ ఎందుకు ఇచ్చిన నవదీప్ నిజంగా నాకైతే కొంచెం కూడా కరెక్ట్ అనిపించలేదు. కానీ బిందు మాధవ్ గారు
అభిజిత్ ఇద్దరైతే రెడ్ ఇచ్చేసారు అనమాట. మరి ఇక ఎందుకు గ్రీన్ ఇచ్చిండో ఏమో నాకైతే అర్థం, తీసుకోరా గ్రీన్ అని చెప్పేసి గ్రీన్ ఇచ్చేసిండు. ఇక మొత్తానికైతే ఎపిసోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇక మీరు అయితే ముందుగా మన ఛానల్ లైక్ అయితే చేయరు, అట్లనే ఫాలో కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మరి దీనిపైన మీ ఒపీనియన్ కూడా చెప్పుర్రి. అభిజిత్ గ్రీన్ ఇచ్చుంటే కనుక నిజంగా నేను అభిజిత్ కూడా ఎందుకు అర్థం కాలేదా అనిపించింది. కానీ ఉప్పల్ బాల్ విషయంలో అభిజిత్ కొంచెం పాజిటివ్గా ఉండే, వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చేసరికల్లా వాళ్ళిద్దరు ఎట్లా పడితే అట్లా క్వశ్చన్లు అడిగేసరికి అభిజిత్ కూడా ఏం చేయలేక రెడ్ ఇచ్చేసిండు అనమాట. కానీ ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆయన అబ్బాయి పేరు వెంకీ అనే పేరు, వెంకీ అని ఆయన పేరు, ఆ పేరు కూడా గుర్తుకులేదు. ఉప్పల్ బాల్ కంటే ఈయన ఏమంత బెస్ట్ అనిపించలేదు నాకు. ఉప్పల్ బాల్కి గ్రీన్ ఇచ్చుంటే ఉప్పల్ బాలు ఇప్పుడు అగ్నిపరీక్షలు ఉంటే కనుక ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. మరి మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్లో తయారీ. నిజంగా నవదీప్కి అయితే ఏమైందేమో ఈసారి మొత్తం బ్రెయిన్ పోయినట్టుంది, నెత్తి అనేది దమక్ పని చేసి వెళ్ళినట్టుంది, అందుకే ఇట్లా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్లో అయితే ఖచ్చితంగా